వదినా, మీరంటుంది నిజమేనా? అవును వసుదా, నేను నిజం తెలుసుకున్న తర్వాతే ఈ మాట అంటున్నాను. సహస్రకు అన్యాయం చేయాలని కాదు కాని మన ఇంటికి అసలైన కోడలు లక్ష్మిని. అయినా సంతాన వ్రతం విహారీ శాస్త్ర కలిసి చేయడానికి వీల్లేదు. కానీ ఏం చేస్తామండి, మా అక్క అమ్మ ఒక్కసారి అనుకున్నారంటే ఆ పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టరు. ఇది జీవితాలకు సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. నా మనసులో కూడా అదే ఉందక్క. కానీ ఏం చేద్దాం? ఏం చేయాలన్న ఆలోచన అయితే నాకు లేదు. ఏం చేసైనా సరే ఆపాలని మాత్రం ఉంది. పద వెళ్దాం. మనం వెళ్ళి ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని ఆపుదాం. సరే వదినా, పద. విహారీ, అక్కడ లక్ష్మి కనబడకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా ఉంటే నువ్వు ఇలా వ్రతాలు చేస్తూ కాలక్షేపం చేయడం కరెక్ట్ కాదురా. మావయ్య, నేను వెంటనే బయటికి వెళ్ళాలి. చాలా మందిని ఎంక్వైరీ చేయాలి. కానీ ఏం చేయగలను? నన్ను ఇలా ఇరికించేశారు. అమ్మా, పంతులు గారేరి? అమ్మా, నిన్నే. ఏంటి? పంతులు గారు ఇక్కడమ్మా. వస్తున్నారంట. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా పద్మాక్షమ్మ, క్షమించాలి, కాస్త ఆలస్యమైంది. పంతులు గారు, అమ్మా, వ్రతం మొదలు పెట్టాలని మీరే చెప్పారు. మీరే ఆలస్యంగా వస్తే ఎలా పంతులు గారు? లేదమ్మా, ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల వ్యవధి ఉంది. అమ్మాయి అబ్బాయి వచ్చేశారు కాబట్టి తొందరగా వ్రతం మొదలు పెడదాం. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా నీ కడుపు పండదే. నీ ఆనందాలకి అడ్డుపడకూడదనే కామ్గా ఉన్నాను. ఏది ఏమైనా ఇంట్లో ఎవరికీ ఏ అనుమానం రాకుండా నువ్వే ఈ ఇంటికి వారసునిచ్చేలా నేను క్రియేట్ చేస్తాను. నిన్ను ఎవ్వరూ వేలెత్తి చూపించకుండా చేస్తాను. అమ్మా, అన్నీ వచ్చాయి, కానీ అక్షింతలు కూడా తీసుకొస్తే. నేను తీసుకొస్తాను పంతులు గారు. తను వెంటనే దొరకాలి. విహారి పక్కన తను ఉండాలి. మీ కుటుంబ శ్రేయస్సు కోసం మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ హోమం చేసినా ఆ దేవుడి కృపా కటాక్షాలు మీకు మెండుగా ఉన్న మీ ఇంటి మహాలక్ష్మి చేతుల మీదుగా జరిపించండి. ఇది లక్ష్మీ విహారీలు కలిసి చేయాల్సిన వ్రతం. సహస్రతో విహారీ వ్రతం చేయడానికి వీల్లేదు. ఎలాగైనా దీన్ని ఆపాలి.
అమ్మా, మీరిద్దరూ వచ్చి పీటల మీద కూర్చోండి. సహస్ర, ఒక్క నిమిషం. ఒక్కసారి వెనక చూసుకో సహస్ర. ఏంటే, ఏమైంది?